హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్లో ఆల్మోస్ట్ 4 వీక్స్ నుంచి సేమ్ సిమిలర్ రేంజ్లో ఒకే రేంజ్లో మార్కెట్ అనేది కన్సల్టేట్ అవుతుంది. ప్రీవియస్ ట్రెండ్ ఒకసారి చెక్ చేసినట్టయితే కనుక అల్ట్రా బుల్లిష్ ఉంది. బుల్లిష్ తర్వాత మార్కెట్ ఎప్పుడైతే పాజ్ తీసుకుంటుందో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ 90% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటే ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు కావాలంటే ప్రీవియస్ టైం ప్రైస్ మూమెంటం మీరు అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ టెస్ట్ చేసుకుని మూమెంటం వచ్చింది, పాజ్ తీసుకుంది, వాలటైల్ అయింది, సైడ్ వేస్ అయింది. సో ఇప్పుడు అగైన్ మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కనుక అగైన్ 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ సింగిల్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే అవకాశం ఉందండి. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చెక్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్, సేమ్ ఇదే రేంజ్ లో ఒకటే రేంజ్ లో ఇక్కడ ఒకసారి బ్రేక్ డౌన్ అయింది, కానీ ఇమీడియట్ గా అప్ సైడ్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది, ఇమీడియట్ గా ఇదే రేంజ్ లోకి వచ్చింది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఇదే లెవెల్లో ఇదే రేంజ్ లో అప్ సైడ్ అప్పర్ లెవెల్లో వెయిట్ చేస్తుంది మార్కెట్ అనేది. సో మార్కెట్ మరి మనకి ఓపెనింగ్ ప్రైస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మనం అగ్రెసివ్ బయింగ్ ఎప్పుడు చేయాలంటే ఆల్రెడీ నేను మీకు చూపించానండి. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ పాస్ అవుతుంది, డౌన్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది పాస్ అవుతుంది. ఇన్ కేస్ టుమారో మార్కెట్ కనుక ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఒక 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేసి బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోతే కనుక ఓకే. లేదు ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిందంటే ఇక్కడ అయినట్టుగా మనం దాన్ని అంత ఎక్కువగా కన్సిడర్ చేయలేమండి. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఒకసారి ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది, ఈ లెవెల్లో మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది, ఇమీడియట్ గా డౌన్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ బిల్డ్ అవ్వలేదు. ఓకే, సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ కూడా ఒకసారి ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్లో క్లోజింగ్ ఇవ్వడం వల్ల మనకు మార్కెట్ ఇన్ కేస్ టుమారో కనుక ఈ లెవెల్లో ఫ్లాట్ ఓపెన్ అయినా ఆర్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అనేది మాక్సిమం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనదర్ న్యూ ఆల్ టైమ్ హై చూడడానికి, కానీ అట్లీస్ట్ 1000 పాయింట్స్ మూమెంటం అయితే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు ప్రీవియస్ గా నేను 2 many times పొజిషనల్ గా ట్రేడ్ తీసుకున్నాను, అన్నిసార్లు నా స్టాప్ లాస్ ఇట్టాను, మీకు కూడా తెలుసు. ఒక 200 పాయింట్స్ మూమెంటం రావడం, ఆప్షన్ లో అగైన్ రివర్స్ అయిపోవడం, ఇదే కైండ్ ఆఫ్ మూమెంటం వస్తుంది. నేను 100 పాయింట్స్ దగ్గర 50 పాయింట్స్ దగ్గర బుక్ చేయాల్సి వస్తుంది. నా టార్గెట్ ఏంటంటే ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత మినిమం 300 పాయింట్స్ 400 పాయింట్స్ అట్లీస్ట్ 400 పాయింట్స్ అన్న ఆప్షన్స్ లో నేను క్యాప్చర్ చేయాలనుకుంటానండి. అది నా పొజిషనల్ టార్గెట్స్. అది మీకు కూడా తెలుసు. 4 లాట్స్ 20,000, 4 లాట్స్ 30,000 ఆ టైప్ ఆఫ్ ట్రేడ్ చేయాలని నేను అనుకుంటా. ఎందుకంటే 50 పాయింట్స్ 100 పాయింట్స్ తీసుకుని వెళ్ళిపోతే ట్రెండింగ్ మార్కెట్ లో కూడా మన అప్కమింగ్ టైమింగ్స్ లో నేను స్టాప్ లాస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉండలేను. సో అట్లీస్ట్ నాకు ఒక్కసారైనా ఈ 1000 పాయింట్స్ మూమెంటం నేను క్యాప్చర్ చేయాలని నిగారుగా వెయిట్ చేస్తున్నా. చూద్దాం, లెట్స్ మార్కెట్ కనుక ఇన్ కేసు ఈ లెవెల్లో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే కనుక మనం ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసుకొని 30 minutes లో పెడతాను, ఒకసారి మీకు చార్ట్ అని కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ లెవెల్లో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే కనుక ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ పాస్ అవుతుందండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిపోయి ఈ లెవెల్ వచ్చే అవకాశం కూడా ఉంది. బికాస్ ఎయిదర్ సైడ్ రావచ్చు మార్కెట్ అంది. ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్ అన్న బ్రేక్అవుట్ అవ్వాలి, లేదా ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ అన్న బ్రేక్ డౌన్ అవ్వాలి. మార్కెట్ ఎటో ఒకటి మూవ్ అవ్వాలండి. బికాస్ 3 weeks నుంచి మూమెంటం లేదు ఆప్షన్ బయర్ కి. అట్లీస్ట్ 1 week మార్కెట్ అల్ట్రా బుల్లిష్ అని ఉండాలి, అల్ట్రా బేరిష్ అని ఉండాలి. ఏదో ఒక సైడ్ మూమెంటం అయితే రావాలండి, 100% రావాలి. కాకపోతే నాకు ఎక్కువ కనిపించింది ఏంటంటే వీక్లీలో కన్సల్టేట్ అయ్యింది కాబట్టి కన్సల్టేషన్ కి రిజల్ట్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఈజీగా మనం ఫ్రీ ఫ్లోటెడ్ గా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఆల్ టైమ్ హై 50,000 ఆ లెవెల్లో కూడా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎనీ ఎంపైటర్ కనిపిస్తే అక్కడి నుంచి సెల్ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ఓకేనండి, నెక్స్ట్ నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ అయితే మాత్రం మీరు బై చేయడానికి అయితే నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ ఏం పుల్ బ్యాక్ లేకుండా అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంది. సో మార్కెట్ ఇక్కడ ఇది వాల్టైల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ ఎక్కువగా. నిఫ్టీ బయింగ్ కి చేయడం అంత ఇంట్రెస్ట్ అంత ఫేర్ వాల్యూలో కనిపించట్లేదు. బికాస్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది, ఈ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ పాజ్ తీసుకుంది. నిఫ్టీ అలా పాజ్ తీసుకోవాలి, కంటిన్యూస్ గా అప్ సైడ్ వెళ్ళిపోతూనే ఉంది. సో బయింగ్ కి వెళ్ళాలంటే కనుక కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయండి. ఇన్ కేస్ సెల్లింగ్ చూసుకోవాలనుకుంటే కానీ నిఫ్టీ ట్రై చేయండి. ఓకేనండి, కానీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కనుక అప్ సైడ్ మూవ్ అయితే నిఫ్టీ ఐదర్ వాల్టైల్ అని అవుతుంది, లేదంటే ఇది కూడా కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది వీక్లీ టైం ఫ్రేమ్ లో. అయితే డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో నథింగ్. ఇక్కడ ఒకసారి మార్కెట్ సెల్ ఆఫ్ వచ్చింది, అగైన్ షార్ప్ గా రికవర్ అయిపోయింది, అగైన్ సెల్ ఆఫ్ వచ్చింది, అగైన్ రికవర్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. 30 minutes లో కానీ ఐదర్ 15 minutes లో కానీ డ్రా చేసి చూపిస్తుంది. జస్ట్ వెయిట్ మినిట్. ఇన్ కేస్ కంటిన్యూ అయితే కనుక ఇక్కడ ఈ లెవెల్ క్రాస్ అయితే అనదర్ ఆల్ టైమ్ హై చూడడానికి 22,000 22,100 ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది నిఫ్టీకి. నెక్స్ట్ 15 minutes లో ట్రై చేద్దాం. యా,
ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక ట్రెండ్ అయితే డ్రా చేసుకోవచ్చు. డౌన్ సైడ్ అంత పెద్దగా కనిపించట్లేగానే ఇక్కడ నుంచి 2 పాయింట్స్ టచ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. కాకపోతే అంత కన్విన్సింగ్ గా లేదండి ప్యాటర్న్ అనేది. నాకైతే ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది నాకు కన్విన్సింగ్ గా లేదు కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ చాలా కన్విన్సింగ్ ఉంది నాకు. ఇన్ కేస్ ఈ లెవెల్లో కనుక ఓపెన్ అయితే మార్కెట్ ఇది కూడా అప్ సైడ్ పుల్ అయ్యి ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ కంటిన్యూస్ లో మీకు ఎనీ ప్రైజెషన్ కనిపిస్తే ట్రేడ్ తీసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. బికాస్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ లో మనకి ట్రేడ్ దొరుకుతుంది కదా. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒకసారి రీటెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ అగైన్ బ్రేక్అవుట్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 40, ఇక్కడ 500 పాయింట్స్ 1000 పాయింట్స్ మూమెంట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అది వదిలేసుకుని దీనికి ఎవరు రమ్మన్నారు. నేను మాక్సిమం అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ట్యూస్డే మనకి ఎక్స్పైర్ ఉంది కాబట్టి నిఫ్టీ కూడా ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ జస్ట్ లైక్ బ్యాంక్ నిఫ్టీ. ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ దగ్గర నుంచి ఇక్కడ చూసారు కదా, ట్రెండ్ వచ్చింది, ట్రెండింగ్ మార్కెట్ తర్వాత వాల్టైల్ సైడ్ వేస్ మార్కెట్, అగైన్ ట్రెండింగ్ మార్కెట్. ఇది మన రెగ్యులర్ ప్యాటర్న్ లో మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఈ హై ఏదైతే ఉందో ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే 2 many times రీటెస్ట్ అయిపోయింది ఇక్కడ. 1 time, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. సో ఇక్కడ నుంచి మనకి ఎనీ కైండ్ ఆఫ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా మీరు డ్రా చేసుకోవాలనుకోండి. ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంది. కాకపోతే బ్రేక్అవుట్ అయ్యి లోవర్ టైం ఫ్రేమ్ లో 15 minutes కానీ 30 minutes కానీ పుల్ బ్యాక్ వచ్చి అగైన్ క్రాస్ అయితే మీరు ట్రేడ్ తీసుకోండి. అదర్వైజ్ మీరు ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది, ఇమీడియట్ గా రికవర్ అయిపోయింది, షార్ప్ సెల్లింగ్ వచ్చింది. అగైన్ ఇక్కడ ఒకసారి ట్రై చేసింది, అగైన్ షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ ఒకసారి ట్రై చేసింది, ఇక్కడ ఒకసారి షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఈసారి వస్తే మాత్రం బ్రేక్అవుట్ అయ్యి పుల్ బ్యాక్ వచ్చి కరెక్ట్ గా వెళ్తేనే మీకు క్లియర్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తే ట్రేడ్ తీసుకోండి, లేదంటే ఫిన్ నిఫ్టీ ఇగ్నోర్ చేయండి. దట్స్ బెస్ట్ చాయిస్. ఓకే. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయినా సరే పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ కనిపించుకొని మీరు ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ ఒకసారి బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్. సో మార్కెట్ కి మీరు అనవసరంగా స్టాప్ లాస్ ఇవ్వద్దు. 15 minutes టైం ఫ్రేమ్ లో చూద్దాం. 15 minutes టైం ఫ్రేమ్ లో మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే మనకి సెల్ ఆఫ్ వచ్చిందో ఆల్మోస్ట్ ఇదే 30 minutes లో చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ రెసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ రెసిస్టెన్స్ పైన ఇక్కడ ఒకసారి ట్రై చేసింది బిల్డ్, ఈ ప్రొజెక్షన్ ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ కూడా ట్రై చేసింది, వర్కౌట్ కాలేదు. ఇక్కడ దగ్గరికి కూడా రానివ్వలేదు. సో ఇక్కడ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ అనేది సెల్లర్స్ ఇక్కడ తీసుకొచ్చారు. సెకండ్ టైం సెల్లర్స్ తగ్గిపోయారు, థర్డ్ టైం ఇంకా తగ్గిపోయారు. సో అగైన్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫైర్ అప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ట్రై చేయండి, మంచి మూమెంటం దొరుకుతుంది. ఈసారి మనం మిస్ అవ్వద్దు. ఈసారి ట్రెండింగ్ మార్కెట్ వస్తే మిస్ అవ్వద్దు. ఓకేనండి. నేను కూడా అదే ఉన్నాను. నేను కూడా నాకు లైవ్ రావడం కుదరట్లేదు. సో ఎవరైనా మన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.